వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే చికెన్ కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది చికెన్ కూర. ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం. కొబ్బరిను ఇలా సన్నగా ముక్కలు చేసుకోవాలి. సోపు తీసుకోవాలి. వన్ టీ స్పూన్ యాలకులు తీసుకోవాలి. 2 మిరియాలు తీసుకోవాలి. 1 టీ స్పూన్ కొబ్బరి వేసుకొని చెక్క, యాలకులు, లవంగాలు, సోపు, మిరియాలు, ఎర్రగడ్డలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక ఎర్రగడ్డ. మొత్తం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. టమోటాలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన వేటిగా ఇలా వేయించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చి వాసన వేటిగా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన వేటిగా వేగాలి. ఇలా వేయించుకోవాలి. ఇలానే చేసుకోవాలి. రోజు చేసుకున్నట్టు లేకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా ఒక రోజు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఎసురుకు సరిపడా ఇలా నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు తర్వాత ఇలా ఆవిరిపోయాక తీసుకోవాలి. విజిల్ పోయాక చూడండి ఇలా కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ కూర. ఇండియా దుబాయ్ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.